నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడారం జాతరను తలపించే విధంగా గరీపేటలో సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం జాతరకు తరలివెళ్తున్న భక్తులు. టీడీపీకి బిగ్ షాక్. టీడీపీని వీడి 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో జాయిన్. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి. మాజీ ఎమ్మెల్యేకు నటి త్రిష లీగల్ నోటీసులు. గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీల అమలుకు తేదీ ఖరారు చేసిన తెలంగాణ సర్కారు. సూరత్ లో మోడీల ఆత్మహత్య. తెరపైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు. వ్యూహం సినిమా విడుదల వాయిదా. ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్. మార్చి 22న సిఎస్కేతో ఆర్సీబీ ఢీ. సుజాత నగర్ మండలం గరీపేట గ్రామంలో కామిశెట్టి కొండలరావు శాంతదేవి దంపతుల ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి సమ్మక్క సారలమ్మ వనదేవతల గిరిజనుల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం గిరిజనులు మేళతాళాలతో నృత్యాలతో సారలమ్మను, గురువారం సాయంత్రం సమ్మక్కను గుట్ట మీద నుండి తీసుకుని వచ్చి గద్దె ఎక్కించారు. గరీపేట నిర్వహించే మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. రెడ్డిపాలెం నుంచి వచ్చినామండి. నేను ఇక్కడికి వచ్చినాక నాకు అమ్మవారు వచ్చింది. నాకు చాలా మంచి జరిగింది. మా ఇంట్లో కూడా చాలా మంచి పనులు జరుగుతుంది. అందుకే అమ్మవారి మీద నమ్మకంతో మేము ఇక్కడికి జాతరప్పుడల్లా వస్తూ ఉంటాము. మాకు అమ్మవారు అంటే చాలా భక్తి అండి. మేము ఎప్పుడైనా అమ్మవారిని కొలుస్తూ ఉంటాము. పెద్ద మేడారం కూడా వెళ్ళి వస్తూ ఉంటాము. మాకు ఇక్కడ అమ్మవారు అంటే చాలా ఎక్కువ గౌరవం ఉంటుంది. భక్తితోటి మేము ఇక్కడ కొలుస్తూ ఉంటామండి. అమ్మవారు చాలా సత్యం కలది. ఇక్కడికి వచ్చినాకే నాకు అమ్మవారు పూనుకున్నదండి. అందుకోసమనే నేను ఇక్కడికి రావాలని ఎంతో ఆసక్తితోటి అమ్మవారి దగ్గరకు వచ్చానండి. మాది రెడ్డిపాలెం నుంచి అండి. మేము అమ్మవారిని ఎంత మంచిగా కొలుసుకుంటామో అమ్మవారు మాకు చాలా మంచి చేసింది. మా వారికి కూడా మంచి చేసింది. దానికోసమే మేము అమ్మవారిని ఎప్పుడు కొలుస్తూ ఉంటాము, ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము. మాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లల్ని కానీ మా వారిని కానీ ఎటెళ్ళినా కానీ అమ్మవారు మాకు ఎన్నట్టుకొని ఉంటుంది. నేను వచ్చినాక నా ఒంటి మీదకి అమ్మవారు వచ్చింది. ఎంతో సంతోషంగా మేము మా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటున్నాము. నేను చంద్రస్వామిని మాట్లాడుతున్నా, గుడి పూజారిని. ఇక్కడ వేయించేస్తున్నటువంటి సుజాత నగర్ మండలం గరిపేట గ్రామంలో వేయించేస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి దేవస్థానం దగ్గర సమ్మక్క సారలమ్మ తల్లి దేవాలయం అందు ఇక మేడారంలో జరిగిన విధానాన్ని పూజలు పునస్కారాలన్నీ ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. గత 15 సంవత్సరాల నుంచి ఇక గుడి ధర్మకర్తగా కొండల సేటు శాంతగారు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. అమ్మవారి పూజలు ఎటువంటి అడ్డంకి అనేది లేకోకుండా అమ్మవారికి అన్ని కైంకర్యాలు మేడారంలో చేసిన విధంగానే ఇక్కడ కూడా జరిపిస్తూ ఉన్నామండి. ఇక బుధవారం రోజు సమ్మక్క తల్లి గద్దెకు వస్తుంది. ఇక గురువారం ఉదయాన్నే నాగులమ్మ తల్లి గద్దెకు వచ్చి గిరిజనుల జాతర అయిన మేడారంలో కొలువైన సమ్మక్క సారలమ్మ జాతరకు కొత్తగూడెం నుండి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు త్రాగునీరు, ఉచిత మరుగుదొడ్లు, ఆరోగ్యం కొరకు మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. కొత్తగూడెం నుండి 127 బస్సులు నడపగా అందులో 10 బస్సులు కొత్తగూడెం డిపో, మిగతా 117 బస్సులు నల్గొండ రీజన్ నుండి నడుపుతున్నారు. ఆదివారం నుండి గురువారం వరకు 15,000 మంది ప్రయాణికులు మేడారం చేరుకున్నారని, దాతల సహాయంతో ప్రయాణికులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారని కొత్తగూడెం డిపో మేనేజర్ బి వెంకటేశ్వరరావు తెలియజేశారు. మేడారం వెళ్ళు భక్తులందరికీ కూడా కొత్తగూడెం డిపో తరఫున శుభాభివందనాలండి. కొత్తగూడెం డిపో నుంచి దాదాపు 127 బస్సులు సిటీ రీజన్ నుంచి, నల్గొండ రీజన్ నుంచి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మహాలక్ష్మి స్కీమ్ ఉన్న సందర్భంగా భక్తులు చాలా మంది, ఎక్కువ మంది వస్తారనే అంచనాతోటి ఎక్కువ బస్సుని లాస్ట్ ఇయర్ 2022 కంటే దాదాపు 50% బస్సులని మనం ఎక్కువగా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా పాల్వంచ, టేకులపల్లి నుంచి కూడా ఈ కొత్తగూడెం డిపో తరఫు నుంచి బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే భక్తుల యొక్క రక్షణ కోసము పోలీసు పెట్రోలింగ్ మరియు వైద్య శిబిరము, వారికి త్రాగునీటి సౌకర్యము, ఉచిత మరుగుదొడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారు వేచి ఉండడానికి చలువ పందిలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సిబ్బంది కోసం కూడా వారి విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులు, వారికి భోజన సౌకర్యాలు ఇవన్నీ కూడా వారికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిపన్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు సమక్షంలో రైతులపూడి మండలం పల్లపు చామవెన్ గ్రామానికి చెందిన ఎక్స్ ఎంపీటీసీ కామిరెడ్డి నాగేశ్వర ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాకినాడ జిల్లా తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తుని రోటరీ క్లబ్, రోటరక్స్ క్లబ్స్, ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. సుమారు 130 యూనిట్ల రక్తాన్ని రక్తదాతల నుండి సేకరించడం జరిగింది. చాలా ఎక్కువ మంది వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారండి.
పెద్దవాళ్ళు కూడా 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు అలాగే యువత అందరూ కూడా మీరు ఫాలో లేకుండా ఎంతోమంది మనం ఏదైనా మంచి కార్యక్రమం పాల్గొనాలి, మన ద్వారా ఏదో మంచి జరగాలి అన్న ఉద్దేశం మీద వచ్చి పాల్గొంటున్నారంటే అందరికీ కూడా పేరు పేరున అన్ని క్లబ్స్ తరఫున అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమం ఏంటంటే మా రోటరీ క్లబ్, రోటరాక్స్ క్లబ్, ఎన్ఆర్వీ క్లబ్ అందరూ కూడా సంయుక్తంగా చేసాము. వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తారండి. అలాగే ఈ సేకరించిన రక్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మదర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరణ జరుగుతుందండి. అందరికీ ఈ మీడియా సోదరులందరూ కూడా థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాసనందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. అన్నాడీఎంకే నేత మాజీ ఎమ్మెల్యే రాజు ఇటీవల ప్రముఖ నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 25 లక్షల రూపాయలు ఇచ్చి త్రిషను రిసార్ట్ కు రప్పించామని, అర్ధనగ్నంగా డాన్సులు చేయించామని రాజు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాకుండా సౌత్ సినీ పరిశ్రమలో దుమారం రేగాయి.
ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా అనేక మంది త్రిషకు మద్దతు తెలిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో మాజీ ఎమ్మెల్యే రాజు తప్పనిసరి పరిస్థితిలో క్షమాపణ చెప్పారు. తాజాగా ఈ మొక్కబడి క్షమాపణ సరిపోదంటూ త్రిష సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులు త్రిష డిమాండ్ చేసింది. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై దృష్టి సారించిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలకమైన హామీల అమలుకు సిద్ధమైంది. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు ఉద్దేశించిన గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను ఈ నెల 27న లేదా 29 తేదీల్లో ఆరంభించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రులు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 పథకాల అమలుకు తక్షణమే సన్నద్ధం అవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. మార్చి నెల మొదటి వారం నుంచి 0 కరెంటు బిల్లులు జారీ చేయాలని ఆదేశించారు. మోడల్ తాన్యా సింగ్ సూరత్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. 28 ఏళ్ల తాన్యా సింగ్ తన నివాసంలో ఉరివేసుకుని బలన్మరణం చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 2 రోజుల అనంతరం ఈ కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఊహించిన రీతిలో ఈ కేసులో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు అభిషేక్ శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఏసీపీ వీఆర్ మల్హోత్రా దర్యాప్తు గురించి మాట్లాడుతూ మోడల్ తాన్యా సింగ్, క్రికెటర్ అభిషేక్ శర్మ మధ్య స్నేహం ఉందని ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. తాన్యా సింగ్ ఫోన్ నుంచి అభిషేక్ శర్మ ఫోన్ కు ఓ వాట్సాప్ సందేశం వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారని, కానీ ఆ మెసేజ్ కు అభిషేక్ శర్మ నుంచి ఎలాంటి రిప్లై రాలేదని వివరించారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని ఏసీపీ పేర్కొన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ చిత్రం వ్యూహం విడుదల వాయిదా పడింది. వ్యూహం చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తున్నట్లు వర్మ నుండి వెల్లడించారు. ఇటీవల అడ్డంకులు తొలగిపోవడంతో వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 23న విడుదల చేస్తున్నామంటూ వర్మ అట్టహాసంగా ప్రకటించారు. కానీ విడుదలపై ఇవాళ సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. వ్యూహం చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తున్నామని, అదే సమయంలో మార్చి 1న విడుదలవ్వాల్సిన శపథం చిత్రాన్ని మార్చి 8న విడుదల చేస్తున్నామని వర్మ వివరించారు. అయితే ఈసారి తమ చిత్రాలు వాయిదా పడింది లోకేష్ కారణంగా కాదని వెల్లడించారు. కొన్ని సాంకేతిక కారణాలు, మరింత ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడం కోసం మేము కోరుకున్న థియేటర్లో విడుదల చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వర్మ ట్వీట్ చేశారు. క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీన ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే బీసీసీఐ రిలీజ్ చేసింది. మార్చి 22వ తేదీన సిఎస్కే ఆర్సీబీ తలపడంతో సీజన్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీన లక్నోతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. తర్వాత జరిగే మ్యాచ్ లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే తేదీలను బట్టి బీసీసీఐ ఖరారు చేయనుంది. ఏప్రిల్, మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం అధికారులు, పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఐపీఎల్ మ్యాచ్లు జరిగే స్టేడియాల్లో భద్రత కోసం పోలీసులు అవసరం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ మ్యాచ్లను 10 నగరాల్లో నిర్వహిస్తారు. చెన్నై, మొహాలీ, కోల్కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, విశాఖపట్నం, ముంబైలో మ్యాచ్లు జరుగుతాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మేడారం జాతరను తలపించే విధంగా గరీపేటలో సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం జాతరకు తరలివెళ్తున్న భక్తులు. టీడీపీకి బిగ్ షాక్. టీడీపీని వీడి 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో జాయిన్. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి. మాజీ ఎమ్మెల్యేకు నటి త్రిష లీగల్ నోటీసులు. గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీల అమలుకు తేదీ ఖరారు చేసిన తెలంగాణ సర్కారు. సూరత్ లో మోడల్ ఆత్మహత్య, తెరపైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు. వ్యూహం సినిమా విడుదల వాయిదా. ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్. మార్చి 22న సిఎస్కేతో ఆర్సీబీ ఢీ. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.